నువ్వు చెప్పింది వింటుంటే ఎవరో ఆత్మని సీసాలో బంధించి పెట్టెలో భద్రపరిచి ప్రమాద సూచికగా తాయెత్తు యంత్రాలు కట్టి భూస్థాపితం చేశారనిపిస్తుంది. అవును స్వామి, ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోకుండా దాన్ని బయటికి రప్పించారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది. నేనేదో తప్పించుకొని ఇలా బయటకొచ్చాను. అయితే అది పగబట్టిన ప్రేతాత్మ కాదు, తీరని కోరికలతో చనిపోయిన జీవం, దెయ్యంలా మారుంటుంది. రెండిటికి తేడా ఏంటి స్వామి? ప్రేతాత్మ అయితే పగబట్టిన వాళ్ళనే చంపుతుంది, దెయ్యం అయితే తీరని కోరికలను తీర్చుకుంటుంది. అయితే ఇప్పుడు దాని కోరిక ఏమై ఉంటుంది స్వామి? మెల్లగా ఆ దెయ్యాన్ని మాటల్లో పెట్టి తన కోరికలేమిటో తెలుసుకో. ఆ కోరిక తీరిందంటే అది మీకు లొంగిపోతుంది, మీరు చెప్పినట్టు వింటుంది. అలా దాన్ని సీసాలోకి పంపించి బెరడు బిగించి పెట్టెలో బంధించి యథావిధిగా భూస్థాపితం చెయ్యండి. సరే స్వామి, మీరు చెప్పినట్టే ప్రయత్నించి చూస్తాను. ఇంట్లో ఆ దయ్యం ఏం అల్లకల్లోలం చేస్తుందో ఏంటో. నేను వెళ్ళొస్తాను స్వామి. శంకర్, నీ స్థానంలో ఇంకెవరున్నా బ్రతుకుంటే చాలు అనుకుని వెళ్ళిపోయి ఉండేవారు. కానీ నువ్వు మాత్రం మీ వాళ్లను కాపాడుకోవడం కోసం మళ్ళీ ఆ దెయ్యం దగ్గరికి వెళుతున్నావు. తెలిసి చేసినా తెలియక చేసినా ఇంట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా అది తప్పే కదా స్వామి. మనం చేసిన తప్పుని ఏదోలా మనం సరిదిద్దుకోవాలి గాని అలా వాళ్ళని వదిలేలేం కదా. నువ్వు చెప్పిన తర్వాత స్వామివారి దగ్గర పూజ చేసి నీకు రక్షగా ఉంటుందని ఈ తాయెత్తుని సిద్ధం చేశాను, తీసుకో. వెళ్ళొస్తాను స్వామి. శుభం భూయాత్. వెళ్ళు శంకర్, నువ్వు కారణ జన్ముడివి. ఇది నీ వల్లే అవుతుంది, నీ వల్ల మాత్రమే అవుతుంది.